ల్యాండ్ ఎక్కడ చూసినా ఒకటి ఉంటుంది. ల్యాండ్ మన ఇంటికాడ ల్యాండ్ కూడా ఒకటి ఉంటుంది, షాద్నగర్లో చూసినా ఒకటి ఉంటుంది. బట్ చూడాల్సింది మెయిన్ కస్టమర్. యాజ్ ఎ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కస్టమర్ ఫస్ట్ ఏం చూస్తారంటే లొకేషన్, చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఈ షాద్నగర్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, వై టు ఇన్వెస్ట్ ఇన్ షాద్నగర్. మన ప్రాజెక్ట్స్ ఆడనే ఎక్కడ ఉంది కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది దాని మీదనే. ఒకటే షాద్నగర్ హైవే క్లియర్ కట్ కస్టమర్కి చెప్పాలంటే హైదరాబాద్లో టోటల్ 9 హైవేస్ కనెక్టెడ్ ఉన్నాయి టువర్డ్స్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా. 9 హైవేస్కి హైవేకి రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ 3 కనెక్టివిటీ హైవేకి లేదు. మీరు ఇటు సైడ్ యాదగిరిగుట్ట తీసుకున్న హైవేనా చూసుకోండి, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ ఇది ఎక్కడ లేదు. సో కస్టమర్ పాయింట్లో అడుగుతాడు, దీంతో ఏంటి మాకు ప్రాఫిట్ అడుగుతాడు. సో కస్టమర్కి చెప్పాల్సింది ఒకటే పాయింట్ ఏంటంటే ఈ 3 ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీ ఏదైనా కంపెనీ ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే ఏం వస్తుంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్లీ రెసిడెన్షియల్ పెరుగుతుంది. కరెక్టా ఫ్రెండ్స్? కరెక్టా? కొత్త వాళ్ళకి అర్థమైందా? సో మీరు చేయాల్సింది ఏం లేదు సార్, ఇక్కడ వచ్చారు కదా అందరూ అంటారు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ వర్క్ చేయొచ్చు అని. లేదు సార్, రాంగ్. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్? మన టైం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మన ఎనర్జీ. కస్టమర్ దగ్గరికి పోయినాం అనుకోండి 100% విత్ టూల్స్తో పోవాలి. ఆ టూల్ ఒకటే మన ఎనర్జీ. సో కస్టమర్ ముంగడు పోయినప్పుడు మన దగ్గర టూల్స్ ఏమేమి రెడీ ఉండాలి, మన లొకేషన్ హైలైట్స్ మీరు ఫైల్లో తీసుకొని వెళ్తారా, లేదా మైండ్లో సేవ్ చేసుకొని వెళ్తారా, అది ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత మీకు ఎక్కువ ఉంటే అంత సేల్స్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంగ్వేజ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ సిఎఫ్డి సార్. Thank you, Shwant. Very beautifully explained about location. To talk about project highlights, I would request Mr. Rajshekhar to please come and join me on stage.